హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ భవానీ కంప్యూటర్ వర్క్ అండ్ టైలరింగ్ అండి. ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? చూడండి, మన వీడియో చూసిన వాళ్ళు పూర్తిగా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో అయితే ఇలా తీస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేది నేనే, వర్క్ చేసింది నేనేనండి. ఎందుకంటే వీటికి స్టోన్స్ నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలాగా కుట్టేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇలాగ మొత్తం హ్యాండ్స్ కూడా ఇలాగ వేసేసుకొని నేనైతే స్టోన్స్ అయితే అంటిస్తానండి. ఎక్కువ బయటకి ఇచ్చేస్తాను, కాకపోతే ఇప్పుడు నేనే అంటిస్తున్నాను అనమాట. ఇది కొంచెం అర్జెంటు, తప్పదు కదండి మనకి, అర్జెంటువి శ్రావణ మాసం. అందుకనేసి నేను ఇలా కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదండి, చూడండి, మనం ఇలా హ్యాండ్స్ స్టోన్స్ అంటించేటప్పుడు నీడిల్స్ అన్నవి విరిగిపోవండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంటించుకున్న తర్వాత అయితే మనం స్టోన్స్ ఎక్కడెక్కడ అంటించుకోవాలన్నది మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకే వీడియో అయితే నేను తీస్తున్నాను. చూడండి, డిజైన్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుందండి డిజైన్. ఇది నేనైతే 3 టైమ్స్ అయితే వేసాను. 6.5 7 ఇంచెస్ అయితే వస్తుందండి హ్యాండ్స్. ఇది చాలా బాగుంది డిజైన్ కూడా. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలాగుందో మటుకి కామెంట్స్ అయితే పెట్టండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఇలాగ ఏంటంటే మనకి కొంచెం టైం అన్నది కూడా సేవ్ అవుతుందండి. నీడిల్స్ అన్నవి ఇరిగిపోవు, అలాగే మనం స్టోన్స్ ఎక్కడ పెట్టాలన్నది మనకి కూడా కంఫర్టబుల్గా అయితే అనిపిస్తుంది. ఈ వీడియో ఎలాగుందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. డిజైన్ అయితే చాలా బాగుందండి, పెళ్లి కూతుర్లకి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది హాఫ్ హ్యాండ్ అండి, ఫుల్ హ్యాండ్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి 3 టైమ్స్ అయితే వేసాను. ఈ డిజైన్ హాఫ్ హ్యాండే వేసానండి, చాలా బాగుంది డిజైన్ కూడా. ఓకేనండి, ఎలాగుందో మట్టుకి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి.